అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. నా స్వాగతం. ఏం చేస్తుంది అక్క అనుకుంటున్నారా? ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడే క్యారీ అయినాను. నాకు పొద్దున్నే పిల్లలు క్యారీ కదా, నిద్ర లేచిన నుంచి వాకిట్ల కొత్త దోసి చాయ్ తాగి ఇంకా పిల్లలకైతే వంట ప్రతిరోజు రెగ్యులర్గా ఉండే పని ఫ్రెండ్స్ ఇది. ఈరోజు పిల్లలకు క్యారీ రైస్ అయితే పెట్టేసాను. దండిగా చేసిన ఫ్రెండ్స్ అంటే ఒకేసారి మాకు కూడా చేసుకున్నాను. మళ్ళీ చేయాలంటే ఇంట్లో పని అంతా అయిపోయి బట్టలు కొని కష్టం అయిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే సంగతి చేస్తున్నాను చెప్పి పిల్లలకు కొంచెం చేసిన. ఇంతకు మీరేం చేస్తున్నారు మీ పిల్లలకి? పల్లెల్లో ఉండే వాళ్ళకైతే తప్పదు, క్యారీ అయితే ప్రతిరోజు అది చేయాలి. పచ్చడి అయితే ఉంది ఫ్రెండ్స్ దండిగా. అందుకని పెరుగు ఈ కాలం వస్తే పెరుగు మామూలుగా తినేదానికన్నా తిరగవాత పెట్టుకొని వేస్తేనే పిల్లలకు కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగు అయితే ఉంది ఫ్రెండ్స్, చూడండి ఇది ఎలా ఉందో. మన గేది పాలు పెరుగు, మన ఇంట్లో పాలు అయితే ఇలాగే ఉంటుంది కదా. తిరగవాత పెడతాను. పెరుగు పచ్చడి అనొచ్చు, పెరుగు చట్నీ అనొచ్చు, పెరుగు తిరగవాత అనొచ్చు. మజ్జిగ చారు అంటే అది కొంచెం పలసగా మజ్జిగ జిలికి తిరగవాత పెట్టి మజ్జిగ చారు ఉంటుంది. కానీ మజ్జిగ జిలికి తిరగవాత పెడితే మా ఇంట్లో అస్సలు ముట్టుకోరు ఫ్రెండ్స్. ఇలా గట్టిగా తిరగవాత పెడితే మనకు బాగా నచ్చుతుంది, కమ్మగా ఉంటుంది, బాగా తింటాను. అలాగైనా పచ్చడి ఉంది, పచ్చడి అయితే చేసేసాను. అలా పెడితే తినరు ఫ్రెండ్స్ వాళ్ళు. చలికాలం కదా, కొంచెం తిరగవాత పెడితే బాగుంటుందండి. సాల్ట్ వేస్తాను, సాల్ట్ సరిపోవాలి కదా. పెరుగు ఉంది దండిగా, పిల్లలు తినాలి అంటున్నారు. రోజు వర్షం పడుతుంది, జలుబు చేస్తుందని ఇలా చేస్తాను. పెరుగు అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. తిరగవాత పెట్టుకొని తింటే ఏం జలుబు చేయట్లేదు, అందుకని ఇలా పెరుగన్నం పచ్చడి వేసుకొని. మీ ఇంట్లో కూడా పెరుగన్నం తినాలంటే డైరెక్ట్గా పెరుగన్నం ఇవ్వకుండా ఇలా చేయండి ఫ్రెండ్స్. పిల్లలకు జలుబు చేయకుండా కొంచెం బాగుంటుంది. గట్టిగా అంటే గట్టిగా రాయిలాగా ఉంది, కమ్మగా బాగుంటుంది, బాగా తింటారు ఇష్టంగా కదా ఫ్రెండ్స్. పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదా. చుక్క అంటే చుక్క కూడా నీళ్ళు వేయను, గట్టి పెరిగే మొత్తం అంతా. పెరిగే తిరగవాత పెట్టి దాంట్లో కాంబినేషన్ కొత్తిమీర పచ్చడి. నంచుకోవటానికి కారాలు ఎత్తిపోతున్నాను. ఏది ఫ్రెండ్స్ ఈ బుద్ధు మా